నేను అంటాను, నువ్వు చేతగాని వ్యక్తివా? నీలో ఏముందో తెలుసా? దేవుని శక్తి ఉంది. నిలబడి సాధించు. యోబు కంటే ఘోరమైన వ్యక్తివేం కాదు కదా. యోబుకు వచ్చినంత శ్రమ నీకు రాలేదు కదా. యోబుకు వచ్చినంత అవమానం నీకు రాలేదు కదా. యోబుకు వచ్చినన్ని కష్టాలు నీకు రాలేదు కదా. ఒకే రోజు ఇల్లు కూలిపోయింది, పిల్లలు చనిపోయినారు, మంద చనిపోయింది, మేకలు చనిపోయినారు, అందరూ చనిపోయినారు, రోగము కూడా వచ్చింది, అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఆ బూడిద దగ్గర కూర్చొని గోక్కుంటున్నాడండి. ఐశ్వర్యవంతుడైన వాడు బూడిదలో కూర్చొని గోక్కుంటున్నాడు. ఆ పరిస్థితి వచ్చిందా నీకు? ఆ పరిస్థితిలో సొంత భార్య చెప్పిన మాట ఏంటంటే, దేవుణ్ణి దూషించి చచ్చిపోయా, నీ వల్ల నాకు కూడా అవమానం వస్తుంది. ఎంతకాలం ఆ గోక్కుంటూ కూర్చుంటావు? ఓ పక్కన రసి గారుతుంది, తోలెగిరిపోయింది, ఎముకలు కనబడుతున్నాయి, సావు అని అన్నది. చెడ్డ సమాచారం చెప్పింది. నేను అంటాను, ఆమె చెప్పిన మాటకి రోషం తెచ్చుకొని, ఏమండి ఆమె చావమన్నది, ఇంకెందుకు నా బ్రతుకు, ఒక ఆడ